మీ పరిస్థితి ఏంది మరి? డబ్బులు లేకపోతే సస్టైనబిలిటీ ఎట్లా సాధ్యపడుతుంది? ప్రజలే చూసుకుంటారబ్బా, ప్రజలు ఉన్నారు కదా. మేము తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతున్నది, ఏ ఆకాంక్షల గురించి, ఏ ఆశయాల గురించి తెలంగాణలో గతంలో 369 మంది కావచ్చు, మొన్న 1200 మంది బిడ్డలు చనిపోయినారు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, నిరుద్యోగంతో సతమతమవుతున్న యువతలు కావచ్చు, వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం కావాలంటే నీతివంతమైనటువంటి నాయకత్వం, నిజాయితీ గల నాయకత్వము, ధైర్యము, దమ్ము ఉండి ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళు, అమరుల ఆశయాలను జనం లోపల తీసుకుపోయేటువంటి వాళ్ళు ఒక కూడలి అవుతున్నాం అందరం అయ్యి. ఇటువంటి వాళ్ళు కనుక అసెంబ్లీలో, పార్లమెంట్లో కనుక పోతే వాళ్ళు ఏమైనా జనానికి ఏమైనా చేయగలుగుతారు. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలలో పృథ్వీరాజ్ రేపు పొద్దుగాల 100 కోట్లు పెట్టి చేసిన నా దగ్గర లేవు, వాడై నేను పెట్టా లేవు, నా దగ్గర నాతో కాదు అది. ఒకవేళ ఉన్నా కానీ పెట్టే ఆలోచన కూడా లేవు అవి. సో అట్లా పెడితే డెఫినెట్ గా ఏముంటది, ఇంకో 500-600 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుంది తప్ప. ఇప్పుడు అందుకే కదా చెరువులను కబ్జాలు చేసి బంగ్లాలు ఎందుకు కట్టుకుంటారు, పైసలు ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎందుకు భయపడతలేదంటే, అపోజిషన్ అయినా గవర్నమెంట్ అయినా భయపడతలేదు. ఎందుకంటే జలదేమున్నది రాబాయి, పోయినసారి 500లకు అమ్ముడు వేయండి, ఈసారి 1000, ఏదో 1500. ఇలా కొన్ని లక్షల కోట్ల రూపాయల భూముల కుంభకోణం జరుగుతున్నది కదా. ఇవన్నీ ఏంది, వాళ్ళు సంపాదించుకుని దగ్గర ప్రజలు బజాట్ల అంగట్ల సరుకులు కాబట్టి కొనుక్కోవాలి. నిరుద్యోగం ఏమన్నా, నిరుద్యోగ యువతకి ఏం పాడైంది,